1100 పెట్టి కొత్త బ్యాటరీ ఎందుకు తీసుకున్నాను, షోరూమ్కి వెళ్ళినా సరే వారంటీ ఎందుకు రాలేదు, అండ్ మెకానిక్ ఎంత ఇచ్చాను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను బండి తీసుకొని 1.5 year అయితే అవుతుంది. బండికి అయితే బ్యాటరీ కంప్లీట్ వచ్చింది. అలా అని చెప్పేసి షోరూమ్కి వచ్చాను. బ్యాటరీ వారంటీ ఉంది కదా అని చెక్ చేయించాను. షోరూమ్ వాళ్ళేమో బండి పేపర్లు అయితే చెక్ చేసి వారంటీ అయిపోయింది అన్నారు. ఇదే మనకు బండితో వచ్చిన బ్యాటరీ. చేసేది ఏమీ లేక బ్యాటరీ అయితే మళ్ళీ ఫిట్ చేయించుకొని కొత్త బ్యాటరీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. షోరూమ్ వాళ్ళ మీద అయితే చాలా కోపం వచ్చింది నాకు. ఇదే మన బండికి వేయబోతున్న కొత్త బ్యాటరీ 1100 పడింది. చాలామంది చెప్పారు ఈ కంపెనీ బ్యాటరీ బాగుంటుందని. ఫైనల్గా మన బండికి అయితే బ్యాటరీ ఫిక్స్ చేస్తున్నాను బయట. మెకానిక్ అయితే నేను 50 రూపీస్ ఇచ్చాను. ఫైనల్గా అలాగా మొత్తం కలుపుకుని అయితే 1150 అయ్యింది. ఈ కొత్త బ్యాటరీకి అయితే మనకు 2 years వారంటీ ఇచ్చారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.